ఏలూరు శాంతి కోసం, ఇక్కడి ప్రజల శాంతి సౌభాగ్యాల కోసం తలపెట్టిన ఈ మహాజాతరకి ఈ రోజున రావడం చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. నన్ను ఆహ్వానించిన జాతర కమిటీ నాయకులకు, అదేవిధంగా గౌరవనీయులు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ గారికి, మా జనసేన ఇన్ఛార్జి ఆర్టీసీ రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ రెడ్డప్పల నాయుడు గారికి, మా జనసేన కార్యదర్శులు అమిశెట్టి వాసు గారు, మండల రాజేష్ గారు కూడా ఈరోజు ఇక్కడికి రావడం, ఇంకా శేషు ఇంకా చాలామంది ఉన్నారు మా వాళ్ళంతా ఇక్కడ. అలాగే శ్రీను గారు లోకల్ కార్పొరేటర్ ఆ రోజున 10 రోజుల క్రితం మంగళగిరి వచ్చి ఆయన స్వయంగా నన్ను ఆహ్వానించడం చాలా సంతోషదాయకం. ఈ సందర్భంగా ఈ సభాముఖంగా వీరందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది, నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాను, ఈ గుళ్ళోనే ఆడుకున్నాను, నా బాల్యం అంతా ఇక్కడే గడిచింది. నా డిగ్రీ ఎడ్యుకేషన్ వరకు మేము ఇక్కడే ఉన్నాం. ఇప్పుడు నేను కూర్చున్న వెనకాలే మా ఇల్లు ఉంది, ఇంకా స్టిల్ అలాగే ఉంది. ఇక్కడికి రావడంతో ఆ జ్ఞాపకాలన్నీ నాకు గుర్తొస్తున్నాయి. చాలా కాలంగా ఏలూరుతో బాంధవ్యం తగ్గినప్పటికీ ఆ మూలాలు నాకైతే ఎక్కడికి పోలేదు. ఇప్పుడు వీళ్ళందరినీ చూస్తే ఒక ఆత్మీయ అనురాగం, అనుభూతి కలుగుతుంది. నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబంతో ఏదో రూపంలో నాకు బంధుత్వాలు కూడా ఉన్నాయి. సో ఈ ప్రాంతంలో అమ్మవారి జాతర జరగటం చాలా మహానందం. ఈ జాతర మన ఊరికే కాకుండా రాష్ట్ర ప్రజలందరికీ శాంతి సౌభాగ్యాలు కలుగజేయాలని ఈ జాతరని ఈ కమిటీ వాళ్ళు ఏదైతే ఈ ఏడాది తలపెట్టారో నెక్స్ట్ స్పాన్లో కూడా ఇదే విధంగా చేయాలని, వీరందరికీ ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని. 90 రోజుల పాటు జాతర జరపడం అంటే మాటలు కాదు. ఎందుకంటే రోజు కార్యక్రమాలు ఉంటాయి, పూజాధికాలు ఉంటాయి. వాటిలన్నింటినీ శ్రద్ధాశక్తితో నిష్ఠతో జరపడం చాలా సంతోషదాయకం. ఇక్కడ వారందరికీ అష్టైశ్వర్యాలు ఆ అమ్మవారు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా పక్షాన, జనసేన పార్టీ పక్షాన, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ పక్షాన మీ అందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.